ఏదైనా ఒకటి అనుకుంటే దారులు రెండే. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో చూసుకోవాలి. రెండే రెండే దారులు, నీవు ఏ దారిలో మానవా. ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఒకటి పరలోకం, రెండు పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో కోరుకో మానవా, ఈ క్షణమే కోరుకో. హల్లెలూయా. ద్రాక్షారసాన్ని కోరుకో. ఏ విధమైన కోరుకుంటారు ద్రాక్షారసాన్ని? క్రీస్తు తన రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మీరు కోరుకోండి. క్రీస్తు రక్తము మన మధ్యలోనికి ఎలా వచ్చిందండి? ద్రాక్షారస రూపంలో వచ్చింది. ఆయన శరీరం మన మధ్యలోనికి ఎలా వచ్చింది? రొట్టె రూపంలో వచ్చింది. దేవునికి స్తోత్రం. విందు చేయించుకున్నారు. అక్కడ చాలా మంది 1000 మంది వరకు వచ్చారు. చూడండి, తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములో, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. 2వ వచనంలో, బెల్షాజర్ ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తను పోసి రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను దేవునికి స్తోత్రం. ద్రాక్షారసము పోయడానికి ఆనాడు పెళ్లి విందులో బాణలు అంటే తోలు సంచులు ఉపయోగించారు. ఇక్కడ ఈ రాజు తనకున్న రాజాధికారాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తున్నాడట? యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయములో వెండి పాత్రలను తీసుకొచ్చి మీరు తాగేటువంటి ఆ పులిసినటువంటి ద్రాక్షారసము వేస్తున్నారు. ఇది ఎవరికి కోపం వచ్చింది? దేవునికి. మనం చూస్తున్నది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో కూడా యేసయ్యకి కోపం వచ్చింది. ఎక్కడ? అదే దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు, రూపాలు మారుస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అప్పుడు యేసయ్యకి కోపం వచ్చింది. అంటే మందిరాన్ని ఎలా చూడాలంటే పరిశుద్ధముగాను పవిత్రముగాను చూడాలి. ఇష్టం